నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాసరావు గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నించేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే ఏడాది పాలనలో చంద్రబాబు గారి హయాంలో 81,000 కోట్ల మోసం జరిగిందని ఆరోపణలు అయితే విన్నాము. ఏదైతే సాక్షి మీడియా కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆరోపిస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఈ ఆరోపణ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, లేదు వాళ్ళ మీడియా. దాన్ని నువ్వు రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఓకే, జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా రివర్స్లో అర్థం చేసుకోవాలి. ఆయన అబద్ధం అన్నాడు అనుకో, అది నిజం. ఆయన నిజం అన్నాడు అనుకో, అది అబద్ధం. ఇది 81,000 కోట్ల మోసం అన్నాడు అంటే 81,000 కోట్ల మంచి చేశారు. ఇప్పుడు జగన్ ఏది చెప్పినా రివర్స్లో అర్థం చేసుకోవటం జనంకి అర్థమైపోయింది. మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇవాళ పింఛన్లు 34,000 కోట్లు ఇచ్చారు. ఒక్క సంవత్సరంలో పింఛన్లు ఎంత ఇచ్చారు? 34,000 కోట్లు పింఛన్లు ఇవ్వడం మోసమా? నువ్వెంత ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పింఛన్లు ఏడాదికి 20,000 కోట్లు. అంటే నీకన్నా 14,000 కోట్లు వాళ్ళు పింఛన్లు ఎక్కువ ఇస్తే మోసం ఎలా అవుతుంది? నువ్వు పింఛను పెంచడానికి 4 ఏళ్ళు తీసుకున్నావు, 1,000 రూపాయలు, 250 పెంచుకుంటూ వెళ్ళావు. ఈయన అసలు ప్రమాణ స్వీకారం చేస్తా సంతకం పెట్టాడు 1,000 రూపాయలు పింఛను పెంచుతూ చంద్రబాబు. ఆయనే పేదోడి ఇంటికొచ్చి పింఛన్ ఇస్తున్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలు పేదోడి ఇంటికొచ్చి వాళ్ళు పెన్షన్ ఇస్తుంటే అది మోసమా? మొన్న పింఛన్ల మీద సర్వే చేశారు, 82% సంతృప్తి వచ్చింది. అది మోసమా? అంటే 82% ఈ పింఛన్లు బాగున్నాయి, చక్కగా అందుతున్నాయి. 1వ తారీఖే పింఛన్లు ఇస్తున్నారు. 1వ తారీఖు ఆదివారం వస్తే 30వ తారీఖు వచ్చి ఇచ్చేస్తున్నారు. అది మోసమా జగన్మోహన్ రెడ్డి దృష్టిలో? ఇప్పుడు ఇవాళ తల్లికి వందనం నిన్న బ్యాంకు ఖాతాల్లో పడిపోయాయి. ఒక బిడ్డ ఉంటే 13,000 పడింది, 2 బిడ్డలుంటే 26,000 పడింది, 3 బిడ్డలుంటే 39,000 పడింది, 4 బిడ్డలుంటే నీకు 52,000 పడిపోయాయి. తల్లికి వందనం, అమ్మకి ఆనందం. వాళ్ళ ప్రతి అమ్మ 4 పిల్లలున్న తల్లులు 20,000 మంది ఖాతాల్లో ఒక్కొక్కళ్ళకి 52,000 పడింది. ఎంత ఆనందం! అంటే ఇవాళ అమ్మల ఆనందం, జగన్ లాంటి కొడుకుల విషాదమా? ఇప్పుడు ఆయన తల్లిని ఇవాళ విషాదంలో పెట్టారు. తల్లిపైనే కేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తల్లికి వందనం ఎలా తెలుస్తుంది? ఇవాళ జనం అడుగుతున్న మాటలు మనం ప్రశ్నించేది కాదు. ఇప్పుడు తను అది మోసం అంటే నువ్వెంత ఇచ్చావు పని? ఇప్పుడు అమ్మఒడికి 5,000 కోట్లు ఇచ్చినటువంటి జగన్ది మోసమా? తల్లికి వందనంకి 10,000 కోట్లు ఇచ్చినటువంటి లోకేష్ది మోసమా? ఎవరు చెప్పాలి? జగన్ చెబితే నమ్మరు. సరే పోనీ లోకేష్ చెప్పినా తెలుగుదేశం అనుకుంటారు. జనం ఏం చెబుతున్నారు? వాళ్ళ తల్లికి వందనం స్కీమ్ మీద కూడా సర్వే చేస్తారు. ప్రభుత్వం దాని మీద కూడా IVRS కాల్స్ తీసుకుంటుంది. ఎంత సంతృప్త స్థానం వస్తుందో చూస్తారు. లోపాలుంటే సరిదిద్దుకుంటారు. లోకేష్ నిన్న మాట్లాడుతూ ఏమన్నాడు? రేపు 26వ తారీఖు దాకా ఇంక ఇచ్చారు గడువు. ఎవరికైనా అందకపోతే మీరు మళ్ళా దరఖాస్తులు ఇవ్వండి అని చెప్పాడు. నువ్వెంతమందికి ఇచ్చావు అమ్మకి వడి? జగన్మోహన్ రెడ్డి 42 లక్షల మందికి ఇచ్చాడు. వీళ్ళు ఎంతమందికి ఇస్తున్నారు? 67 లక్షల మందికి ఇస్తున్నారు. అంటే నీకన్నా 25 లక్షల మంది తల్లులకి ఎక్కువ ఇచ్చారే. మోసం. జగన్ దృష్టిలో అది మోసమా? ఇప్పుడు ఇవాళ నువ్వు గ్యాస్ ఇచ్చావా ఫ్రీగా? నీ 5 ఏళ్లలో గ్యాస్ సిలిండర్లు నువ్వు మహిళలకు ఫ్రీగా ఎందుకు ఇవ్వలేదు? వీళ్ళు ఇప్పుడు ఏడాదిలో ఇప్పటికే 2 సిలిండర్లు ఇచ్చేశారు, 3వ సిలిండర్ రేపు ఇస్తారు. అంటే ఉచిత గ్యాస్ ఇవాళ మహిళలకి 2,300 కోట్లు ఇవ్వడం మేలా మోసమా? జనం దృష్టిలో మేలు, జగన్ దృష్టిలో అంటే జనానికి మంచి చేస్తే జగన్ అది మోసం అంటాడు. బాగా మోసం చేయడానికి అలవాటు పడ్డాడు కదా. మోసం ప్రతి స్కీములో స్కామ్ చేశాడని జగన్ ఇవాళ మరి వాళ్ళందరినీ అరెస్టులు చేస్తున్నారు. ఏది? జగన్ అన్న ఇళ్ల కాలనీలో ఏదో ఒక స్కీమ్ పెట్టాడు. నేను ఇళ్ళు కాదు కట్టేది, నేను ఊళ్ళు కడుతున్నా అన్నాడు. చివరికి ఊళ్ళు మింగాడు. ఏది? ఇవాళ ప్రతి ఊళ్ళో స్కామ్. జగనన్న ఇళ్ల కాలనీల్లో భూములు కొనుగోళ్లలో స్కామ్. విడుదల రజనీ పైన కేసు అదే. రైతులు కేసులు పెట్టారు. ఏమని? మా దగ్గర మరి ఆమె ఎకరం ఇంతని కొనిపిస్తానని, ప్రభుత్వం దగ్గర ఇప్పిస్తానని చెప్పి మోసం చేసింది. ఒక్కొక్కళ్ళ దగ్గర 1,50,000 తీసుకుంది. ఒక్కో ఊరాళ్ళ దగ్గర 2.5 లక్షలు తీసుకుంది. అటు ఎడ్లపాటు రైతులు కేసు పెట్టారు, పసుమర్రు రైతులు కేసులు పెట్టారు రజనీ మీద. ఆయన ఉన్నాడు కొడాలి నాని. గుడివాడలో ఆయన మెరకేస్తున్నానని చెప్పి 16 మంది దళిత యువకుల ఖాతాల్లో ఒక్కోటి ఖాతాలో 1,13,00,000 వేశారు ప్రభుత్వ డబ్బు. పొద్దున పట్టడం, సాయంత్రం మళ్ళీ ఆయన తీసేసుకోవటం. వాళ్ళకి నోటీసులు వచ్చినాయి అంట ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు లబలబ దళిత యువకులు. ఏమంటే మీరు మా అకౌంట్లో డబ్బులు వేయించారు, మీరు తీసేసుకున్నారు, మాకు నోటీసులు వస్తున్నాయి, మమ్మల్ని ఏం చేయమంటారంటే డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తా మీకు అన్నాడంట. అందుకు కాదు జనం ఇవాళ డెత్ సర్టిఫికేట్ ఈ పార్టీకి ఇచ్చింది.
దళిత యువకులకు నువ్వు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తానంటావా? ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జనం ఇచ్చిన సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్? డెత్ సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఇవాళ ఏది మోసం ఏది మంచి అనేది ఇవాళ జనం వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఇప్పుడు మనం చూసాం అన్నదాత సుఖీభవ, రైతులకు 20,000 ఇస్తున్నారు. రేపు 20వ తారీఖు పడిపోతున్నాయి. ఇంకెన్ని రోజులు? వారం రోజులు. నువ్వేం చేశావు? 13,500 రైతుకి ఇస్తానన్నావు. కేంద్రం ఇచ్చిన దాంతో కలిపి నువ్వేం చేసావు? ఒక 6,000 మిగుల్చుకున్నావు. 7,500 ఇచ్చాడు జగన్ ఒక్కొక్క రైతుకి. ఇప్పుడు వీళ్ళు 14,000 ఇస్తున్నారు ఒక్కొక్క రైతు. అంటే కేంద్రం ఇచ్చే 6,000 కూడా కలిపి 20,000. అంటే 7,500 మరి ఇచ్చి 6,000 ఎగ్గొట్టిన జగన్ది మోసమా? 14,000 ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి మోసమా? ఏది మోసం ఏది మంచి అనేది జగన్ కాదు డిసైడ్ చేయాల్సింది, చంద్రబాబు కాదు, రైతులు డిసైడ్ చేయాలి. ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు అన్నారు, నువ్వు ఇచ్చావా? నువ్వు ఇవ్వలేదు. మరి వీళ్ళు ఇస్తున్నారు. రేపొద్దున ఎప్పుడు ఆగస్టు 15 నుంచో ఎప్పుడో ఇస్తామంటున్నారు మహిళలకు ఉచిత బస్సు. అట్లాగే ఇవాళ ఆడబిడ్డ నిధి ఒక్కొక్కరు 1,500 ఏమో వేస్తామన్నారు. దాన్ని P4 అనే ఒక పథకం అది తీసుకొచ్చి P4కి దాన్ని అటాచ్ చేస్తున్నారు. పారిశ్రామికవేత్తలు ఇవాళ గ్రామాలని అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇవాళ కార్పొరేట్ వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మండలాలు దత్తత తీసుకుంటున్నారు. నువ్వెందుకని చేయలేకపోయావు? ఇప్పుడు మేఘా కృష్ణారెడ్డి ఉన్నాడు, నువ్వు ఇచ్చావు కదా పోలవరం కాంట్రాక్ట్, ఆయనకే ఇచ్చావు కదా. ఆయనతో ఒక మండలం దత్తత తీసుకోమని ఎందుకు చెప్పాలా? ఇప్పుడు ఇవాళ చంద్రబాబు చెప్పాడు, ఆయన సొంత మండలాన్ని దత్తత తీసుకున్నాడు. అక్కడ మరి వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నాడు, అక్కడ మరి వాళ్ళని చదివిస్తున్నాడు, ఏదైనా పెళ్ళిళ్ళు కావాలంటే చేపిస్తాడు. అంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు ఏంటి, మనకి సమాజం ఇంత ఇచ్చింది, మనం సమాజానికి ఏమిద్దాం అన్న ఆలోచన P4. ఈ విధంగా ఇవాళ పేదల సేవలో ఈ ప్రభుత్వం. నువ్వు దోపిడీ, కబ్జాలు, 13 లక్షల ఎకరాలు భూమి కబ్జాలంట జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ ఏడాదిలో భూ కబ్జాలు జరిగినాయా? ఏది మోసం? జనం అడుగుతున్న ప్రశ్న, 13 లక్షల ఎకరాలు భూ కబ్జాలు చేయడం మోసమా? ఇవాళ ఆ భూములు విడిపించడం మోసమా? ఇప్పుడు నీ డాక్యుమెంట్స్ నీ దగ్గర ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నాయా? ఇప్పుడు ఇవాళ డాక్యుమెంట్స్ దస్తావేజులు ఎవరి దగ్గర ఉండాలి? మన దగ్గరే ఉండాలి. కానీ జగన్ ఏమన్నాడు ముఖ్యమంత్రిగా, మీ డాక్యుమెంట్లు నా దగ్గరే ఉంటాయి, మీకు డూప్లికేట్ ఇస్తా అన్నాడు. ఏది మోసం? ప్రజల దస్తావేజులు తన దగ్గరే పెట్టుకుంటానన్నాడు, ఇది మోసమా? ప్రజల దస్తావేజులు ప్రజలకే ఇస్తున్నాడు, ఇది మోసమా? పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలా, చివరికి ఆ కోడిగుడ్ల మీద కూడా నీ ఫోటోలా, చివరికి సర్వే రాళ్ల మీద కూడా నీ ఫోటోలు, భూమిలో పాతే సర్వే రాళ్ల మీద నీ ఫోటో వేస్తే జనం ఏం చేశారు? నీ పార్టీని పాతేశారు. ఆ సర్వే రాళ్లతో పాటు నిన్ను కూడా పాతి పెట్టిన పరిస్థితి. ఈరోజు ఇవాళ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఆయన పార్టీ 81,000 కోట్ల మోసానికి పాల్పడింది అంటే జనం ఎందుకని ఇవాళ నమ్మట్లేదు? నమ్మకాన్ని కోల్పోయినటువంటి జగన్, ప్రజల విశ్వాసానికి దూరమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏంటి, ఉనికి కోసం పోరాటం చేస్తోంది. మరి అయితే జగన్ గారు ఎప్పుడూ ఒక మాట అయితే అంటూ ఉంటారు, తన పాలనలో పథకాలన్నీ కూడా పారదర్శకంగా అమలు చేశామని మాట్లాడుతూ ఉంటారు. మరి ప్రస్తుతం ఇప్పుడు ఈ కూటమి సంవత్సరం పాలనలో కూడా పారదర్శకంగా అమలు చేశారా? అంటే ఆయన చెప్పేది ఏంటి, బటన్స్. నేను 136 సార్లు బటన్ నొక్కా అనేవాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం బటన్ నొక్కుతుందా అంటాడు. 136 స్కీములు ఆయన రద్దు చేశాడు జగన్మోహన్ రెడ్డి హయాంలో. గతంలో చంద్రబాబు పెట్టినటువంటి 136 స్కీములు రద్దు చేశాడు. అతను బటన్ అంటే రద్దు చేసిన స్కీమ్ అని అర్థం. ఇప్పుడు ఆదరణ రద్దు చేశాడు, అన్నా క్యాంటీన్లు మూసేశాడు, లేకపోతే ఆ రంజాన్ తోఫా, సంక్రాంతి కానుకలు, క్రిస్మస్ గిఫ్ట్లు, దుల్హన్, పెళ్లి కానుకలు అన్నీ ఎత్తేసాడు. బటన్లు అంటాడు. 136 సార్లు జగన్ బటన్ నొక్కాడంటే అర్థం 136 యాడ్లు సాక్షికి ఇచ్చాడు. ప్రతి బటను నీ పేపర్కి నీ ఛానల్కి ఒక యాడ్. 600 కోట్లు నీ సొంత కంపెనీకి యాడ్స్ రూపంలో దోచిపెడతావా? ఇప్పుడు అదొక స్కామ్. దాని మీద దర్యాప్తు ఏది, ఆ తుమ్మ విజయ్ కుమార్ రెడ్డిని పిలిపించారు, మొన్న 3 రోజులు విచారించినట్టున్నారు. ఏమైందో ఆ కేసు. ఇవాళ ఏంటి, జగన్మోహన్ రెడ్డి మొత్తం అరెస్టులు, కేసులు, జైళ్ళు, ఆసుపత్రులు, ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఏంటి, ఒక ఫ్రస్ట్రేషన్. అతను మిర్చి యార్డు దగ్గర ధర్నా అంటాడు. మిర్చి మరి 6,000కే కొనమని జీవో ఇచ్చింది ఆయనే. మిర్చి 6,000కి కొనమని జీవో ఇచ్చినాడు మోసగాడ. మిర్చి 12,000కు కొనమని కేంద్రంతో ఒత్తిడి తెచ్చినాడు మోసగాడ. పొగాకు నిన్న పోయాడు అక్కడికి, ఎక్కడ పొదిలి, ఆ పొగాకు దానికి పోయి అప్పుడు మొత్తం బేళ్ళని దొక్కేశారంట. అరే మిర్చి యార్డుకు పోయి మిర్చి బస్తాలు ఎత్తుకుపోయారు. అక్కడ మహిళలు వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని గందరగోళం చేసి తొక్కి పడేస్తామని ప్లే కార్డులు పెట్టారంట.
పొదిలిలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పెట్టిన ఫ్లెక్సీలు ఏంటి? తొక్కి పడేస్తాం. ఎవరిని తొక్కి పడేస్తా? జనాన్ని తొక్కి పడేస్తావా? జనం నిన్ను తొక్కి పడేశారు. మొన్న ఎన్నికల్లో జనం వైసీపీని తొక్కి పడేస్తే నువ్వు తొక్కి పడేస్తావని నువ్వు పెడితే, కూటమి వాళ్ళ ఏడాది పాలన అయిన సందర్భంగా వాళ్ళు సుపరిపాలన, స్వర్ణాంధ్రప్రదేశ్, తొలి అడుగు అంటూ వాళ్ళేదో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఉత్సవాలు చేసుకుందామని పిలిపిస్తే వెన్నుపోటు దినమని నువ్వు అంటావు. పోనీ దానిలో నువ్వు పాల్గొన్నావా? అంటే వెన్నుపోటు దినానికే వెన్నుపోటు పొడిచి పారిపోయావా? వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ఏంటంటే అతను ఒక జోకర్గా మారిన పరిస్థితి, నవ్వుల పాలవుతున్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.